శుభాకాంక్షలు. అలాగే మన ఎస్కొండాపురం పంచాయతీకి యోగాంధ్రకి వచ్చిన అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఇప్పుడు యోగాలో ముందుగా పెద్దలు చేయాల్సింది సుఖాసనం. ఇక్కడ అంటే సుఖాసనంలో ముందుగా అందరూ మనకు అనుకూలమైన స్థితిలో కూర్చోవాలి. తర్వాత 2 చేతులు పైకి తీయండి. 2 చేతులు పైకెత్తాలి. బొటన వేలు చూపుడు వేలు తాకే విధంగా పెట్టుకోండి. ముద్ర యోగా ముద్ర అని వస్తుంది. అంటే బొటన వేలు, చిటికెన వేలు, మొదటి వేలు, చూపుడు వేలు కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని 3 వేలు పెట్టుకొని చేతులు పైకెత్తాలి. కొంచెం చేతులు పైకెత్తి బ్రీతింగ్. అలాగే చేతులు నెమ్మదిగా కిందికి తీసుకోండి. ఒక్క నిమిషం చేతులు వదులుతూ ఉండండి. మన శ్వాస పైన ధ్యాస అంతా కూడా శ్వాస పైన పెట్టండి. బాగా గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఓకే సార్. బాగా ఈటెక్కేంత వరకు రబ్ చేయాలంతా కూడా. అలాగే నెమ్మదిగా కళ్ళు కత్తుకోండి. ప్రాణాయామం చేసుకుందాం. భస్త్రికా ప్రాణాయామానికి ఇంతకు ముందు మాదిరి 2 చేతులు పైకి ఎత్తండి. అలాగే చిన్న ముద్ర పెట్టుకోండి. ఎడమ చేతిని ఎడమ మోకాల దగ్గర పెట్టుకోండి. మన కుడి చేతి బొటన వేలు ముక్కు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకొని వదులుతూ ఉండాల. ఒక ముక్కు ద్వారా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలండి. అలాగే మన ఉంగరపు వేలుని ఎడమ వైపునున్న ముక్కు రంధ్రాన్ని మూసుకొని కుడి వైపు ద్వారా గాలి పీల్చి వదలండి. సార్ రైట్. అలాగే బొటన్ వేలుతో కుడి వైపునున్న ముక్కును మూసుకొని ఎడమ వైపున ముక్కు రంధ్రం ద్వారా గాలి వదలండి. అలాగే ఇప్పుడు ఎడమ వైపున ముక్కు రంధ్రాన్ని ఉంగర వేలుతో మూసుకొని కుడివైపు రంధ్రం నుండి గాలి పీల్చి వదలండి. ఇక చాలు. ఈ ఆసనం చేయడం వల్ల మనం కుడి ముక్కు మూసుకొని ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి వదలడం వల్ల మన శరీరంలో కుడివైపు మూసుకున్నప్పుడు ఎడమ వైపు నుండే భాగం అంతా కూడా మన మెదడంతా కూడా షార్ప్ అవుతుంది. జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి అవుతుంది. మతి మరుపుని పోగొడుతుంది ఈ ఆసనము. అలాగే మనము ఎడముక్కు రంధ్రం మూసుకొని కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు ఈ పక్క నుండే కూడా మెదడంతా కూడా బాగా షైన్ అయ్యి మనకు జ్ఞాపక శక్తి పెరిగే అవకాశము ఎక్కువ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని అరికడుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక ఆసనం భ్రామరీ ప్రాణాయామం. ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామంకి ఇంతకు ముందు మాదిరే 2 చేతులు పైకెత్తండి. ఇప్పుడు వేళ్ళు వెడల్పుగా పెట్టండి. మన బొటన వేళ్ళు 2 చెవి రంధ్రాలని మూసుకోండి. అలాగే చూపుడు వేళ్ళు 2 మన కనుబొమ్మల మీద కన్నులు మూసుకొని కనుబొమ్మల మీద పెట్టండి. అలాగే మధ్య వేలు మన ముక్కు దగ్గర పెట్టండి.
ఉంగరపు వెళ్ళి మన మూతి మీద పెట్టేసి ఇప్పుడు తుమ్మెద భ్రమరం తుమ్మెద తేనెతీగ మాదిరి జుమ్మనే సవన్ చేయాలి అందరూ కూడా. ఏనా ఇక చాలు. ఈ ఆసనం చేయడం వల్ల మనకి మెదడు మరియు మెరుగుపడటంతో పాటు మన ఊపిరితిత్తులు శుభ్రపడతాయి, ఆరోగ్యము శుభ్రపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు శిశుపాలాసనం. ఇప్పుడు శిశుపాలాసనం చేసుకునే ముందు మన 2 కాళ్ళు ముందుకు చాచాలి. 2 కాళ్ళు ఈ విధంగా ముందుకు చాచండి. మన కుడి కాలుని నెమ్మదిగా ముడుచుకోండి. మన 2 చేతుల్ని ఇలాగా బంధించండి. ఈ కాలు దగ్గర ఉంచండి. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఊయోలకేసి ఎట్లు ఊపుతుండో అట్లా కదిలించల్లా, అటువైపు ఇటువైపు కదిలించల్లా. స్టాప్. అలాగే ఎడమ కాళ్ళు కూడా అదే విధంగా చేయాలా. ఏనా ఇక చాలు. ఈ ఆసనం చేయడం వల్ల మనకు రక్త ప్రసరణ బాగా వృద్ధి చెందుతుంది, ఎముకలు దృఢంగా తయారవుతుంటాయి, బీపీ షుగరు కంట్రోల్లో ఉంటుంది. ప్లీజ్ సైలెన్స్. ఈ ఆసనాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నిశ్శబ్దతను పాటించాలని కోరుతున్నాను. ఇప్పుడు అందరూ అటెన్షన్లో నిలబడి తల నిటారుగా పెట్టాలా. నిటారుగా పెట్టి ఇప్పుడు మన కనుబొమ్మలు మాత్రమే తిప్పల్లా, మన కన్నుగుడ్లు మాత్రమే తిప్పల్లా. చుట్టూ తిప్పాల్సి ఉంటుంది, మన కన్నుగుడ్లు తిప్పాలి అందరూ కూడా. తొమ్మిది సార్లు తిప్పాల గుర్తు లెక్క పెట్టుకొని. ఏనా చాలు. ఇప్పుడు రివర్స్లో ఎడం వైపు నుంచి కుడి వైపుకి తిప్పాలా. ఓకే స్టాప్. నెక్స్ట్ మన తలను ఒకసారి తిప్పాలా. తల ముందు వైపు నుంచి ఎడం వైపు, కుడి వైపు నుంచి ఎడం వైపుకి తిప్పాలి ముందు. రైట్. లుక్ అట్ మీ. ఇప్పుడు అందరు నన్ను చూడండి. ఇది కూడా 9 సార్లు తిప్పాలా. ఓకే స్టాప్. నెక్స్ట్ ఇది రివర్స్లో తిప్పాల. తర్వాత పెట్టి మన భుజాలు కానించుకోవాలా. ఆనించుకొని 2 భుజాలు 2 చేతులు కలిసే మాదిరి ఇలా తిప్పుకోవాలి. ఇది కూడా 9 సార్లు చేయాలా. స్టాప్. నెక్స్ట్ వన్. దయచేసి నవ్వొద్దండి, మాట్లాడొద్దండి. వెనకొట్ట చాలా మాట్లాడుతున్నట్టున్నారు. అలాగే రివర్స్. ఇప్పుడు రివర్స్లో చేయాలా. ఇప్పుడు మామూలుగా ఫ్రంట్ ముందుకు చేశారు కదా, ముందుకు చేసిన దాన్ని ఇప్పుడు వెనక్కి, వెనక నుంచి ముందుకి, వెనక నుంచి ముందుకు రావాలి. దీన్ని షోల్డర్ రొటేషన్ అంటారు. ఈ షోల్డర్ రొటేషన్ చేయడం వల్ల మన కండరాలు కొద్దిగా లూజ్ అవుతాయి అన్నమాట. స్టాప్. కండరాలు లూజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నెక్స్ట్ నడుము మీ చేతులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు
నడుము మీద చేతులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ నడుము మీద చేతులు పెట్టుకోండి. ఆ వీలైనంతగా వంగేసి మన సున్నా చుట్టినట్లు రవండుగా రావాలా. వీలైనంత వరకు మళ్ళీ పూర్తిగా వెళ్ళొద్దండి. పిల్లలైతే వెళ్తారు కానీ పెద్దవాళ్ళు మనం చేయలేము. కొద్దిగా వీలైనంత వరకు వెనక్కి బెండ్ కానీ ఆ తల పైకి లేకొద్దండి. తల కిందకి వెళ్ళాలి. అలాగే హిప్ రొటేషన్ కుడి పక్క నుంచి ఎడం పక్కకి రావాలి. కుడి పక్క నుంచి ఎడం పక్కకి. ఆడవాళ్ళైతే బాగా చెప్తారు కానీ మొగలికి ఇబ్బంది. కుడి పక్క నుంచి ఎడం పక్కకి 5 సార్లు చేయండి. అట్లా కుడి పక్క నుంచి ఎడం పక్కకి 5 సార్లు. ఓకే. ఇప్పుడు ఎడం పక్క నుంచి కుడి పక్కకి, కుడి పక్క నుంచి ఎడం పక్కకి. ఓకే, స్టాప్. నెక్స్ట్ వన్. ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టి కొద్దిగా ముందు పెట్టాలి. వీలైనంత బెండ్ కావాలా. 2 చేతుల్ని మోకాల దగ్గర పెట్టి ఇప్పుడు మోకాలు తిప్పాలా. కూర్చొని ఇప్పుడు తిప్పాలా. మన పిల్లలప్పుడు టీచర్స్ కుర్చీ వేయడానికి చూడే ఆ టైప్ లో ఉండాలి. 2 కాళ్ళ దగ్గర పెట్టుకొని 2 వైపు తిప్పాలా. ఫస్ట్ కుడి నుండి ఎడమకి రావాలి. ఫస్ట్ కుడి నుంచి ఎడమకి తిప్పండి. 9 సార్లు తిప్పాలా. 9 సార్లు తిప్పండి. అట్లా కుడి నుంచి ఎడమకి 9 సార్లు తిప్పండి. స్టాప్. నెక్స్ట్ రివర్స్. ఎడమ నుంచి కుడికి. ఎడమ నుంచి కుడికి. ఎడమ వైపు నుంచి కుడి పక్కకి 9 సార్లు తిప్పండి. పూర్తిగా బెండ్ కావాలి. ఇట్లా పూర్తిగా బెండ్ కావాలి. ఊరికే నిలబడి ఎందుకు చెప్పినా ఇట్లా అనవద్దండి. ఓకే, స్టాప్. సార్ స్పీచ్ సార్. కుడికాలు ఎడమ తోడ మీద, ఎడమ కాలు కుడి తోడ మీద వేసుకొని యోగముద్ర. ఇట్లా యోగముద్ర వేసుకొని 2 మోకాల దగ్గర పెట్టుకొని బ్రీతింగ్, గాలి పీలుస్తూ స్లోగా వదలాలి. ఇది పద్మాసనం. ఇది మహా ఋషులు, మేధావులు ఇట్లా వాళ్ళంతా చేసేదే పద్మాసనం. కాబట్టి ఇది చేయడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం మన ఊపిరితిత్తుల్లో ఏదైనా ఉన్నా అది బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. అయిన తర్వాత శ్వాస మొత్తం ధ్యాస మీద ఉంటుంది. ఉన్నప్పుడు మనకి నర్వ్స్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. కూర్చోవాలి. అట్లే మన తల పైకెత్తి ఇది చేయాలి. మోకాళ్ళ మీద అట్లే కూర్చోవాలి. మన టైస్ ఉన్నాయి కదా, టైస్ మీద అట్లే కూర్చోవాలి. బాగా కిందకి కూర్చుంటూ 2 చేతులు మన మోకాళ్ళ మీద పెట్టుకొని స్ట్రైట్ గా నిటారుగా రావాలి. నిటారుగా వస్తూ అంటే బ్రీతింగ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా నిటారుగా వచ్చేస్తాం అనమాట. బ్రీతింగ్ తీసుకోవాలి. బ్రీతింగ్ తీసుకుంటే నిటారుగా వస్తాము. బ్రీతింగ్ వదిలినప్పుడు, స్లోగా వదిలినప్పుడు నిదానంగా ఇట్లా బెండ్ అయిపోతాం అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకి ఊపిరితిత్తులు కూడా బాగా పనిచేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నమాట. మకరాసనం. కుడికాలు ముందుకు పెట్టాలి. కుడికాలు ముందుకు పెట్టి ఎడమ కాలు వెనక్కి పెట్టాలి.
ఒకే రోజు రాదు ఇది, వీలైనంత వరకు చేయండి. లేదు సార్ ఇబ్బంది కావాలి, మాకు చాలా ఇబ్బంది కావాలంటే చేయొద్దండి, వరకు చేయండి. నెక్స్ట్ త్రికోణాసనం. త్రికోణాసనం. త్రికోణాసనంలో నిలబడాలి. త్రికోణాసనంలో నిలబడి కుడికాల మీద చెయ్యి పెట్టి బెండ్ కావాలి. బెండ్ అయ్యి ఎడం చెయ్యి పైకి లేపాలి. ఎడం చెయ్యి పైకి లేపాలి. మీ లెగ్స్ వెడల్పుగా పెట్టుకోవాలి. లెగ్స్ వెడల్పుగా పెట్టుకొని మోకాళ్ళు వచ్చకూడదు. మోకాళ్ళు వచ్చి కూడా స్టిఫ్ గా పెట్టుకోవాలి. మోకాళ్ళు ఉంచుకోకున్నట్లు స్టిఫ్ గా పెట్టుకోవాలి. వీలైతే స్టిఫ్ గా పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం మళ్ళీ. ఎందుకంటే స్టిఫ్ గా పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడిప్పుడు చేయడం వల్ల ఒక్కోసారి వెనక పైస్ నరం కూడా ఒక్కోసారి పట్టేస్తుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు చేయండి. కొంతమందికి బెండ్గా స్ట్రైట్ గా నిలబడి అటెన్షన్ లో నిలబడి రెండు పాదాల దగ్గరికి మన చేతులు బ్యాలెన్సింగ్, ఒకవేళ మీరు బ్యాలెన్సింగ్ లేకుండా అయ్యేలేదంటే కూడా ఊరికే ఉండండి. కుడికాలు ఎడమకాలు మోకాల దగ్గర పెట్టేసి రెండు చేతులు పైకెత్తి నిలబడాలి. బ్యాలెన్సింగ్, రెండు చేతులు కలిపి నిలబడాలి. సిద్ధాసనం పద్మాసనం లాగే మన మామూలుగా ఊరికే మనం ఎట్లా కూర్చుంటామో అట్లా కూర్చోవాలి. ఊరికే కాళ్ళు మనము ఒక పద్మాసనానికి మనం ఒకదాని మీద ఒక కాలు వేసుకుంటాము. కాకపోతే మన ఇంట్లో ఎట్లా ఫ్రీగా కూర్చుంటామో, క్లాస్ రూమ్ లో కానీ ఏదైనా ఫ్రీగా ఎట్లా కూర్చుంటామో అట్లా ఫ్రీగా కూర్చొని ముద్ర వేసుకొని కూర్చోవచ్చు. ఊరికే కూర్చోవాలంతే. సూర్య నమస్కారం. మా పిల్లలు పెట్టి ఎడమ కాలు వెనక్కి పెట్టి కుడి కాలు మీద రెండు చేతులు ఉంచి వంగాల. ఇక్కడ కుశాలు సురేంద్ర ఎట్లున్నారో అట్లుండాలి. ఏకపాదాస్తాసనం నుంచి ఒకసారి పిల్లల్ని గమనించండి. పిల్లలు ఎట్లా చేస్తున్నారు చూడండి. వీలైతే చేయండి. వీలు కాలేదంటే కూర్చోండి. వీలు కాలేదంటే కూర్చోండి. నెక్స్ట్ అట్లే. ఇప్పుడు చతుర్ముఖాసనం. రెండు చేతులు రెండు కాళ్ళ మీద మన బాడీని బ్యాలెన్స్గా నిల్చుంచాలి. చతుర్ముఖాసనం నుంచి సాష్టాంగాసనం. అందరూ అలాగే పండుకొని రెండు చేతులు పైకించి తల కుడివైపుకు తిప్పండి. ఇదే దయచేసి నిశ్శబ్దంగా ఉండండి.
మా ఇప్పుడు భుజంగాసనం. వెనక పక్కన సైలెంట్ గా ఉండాలి. వెనక పక్కన సౌండ్ వస్తుంది. కొంతమందికి చేసే అవకాశం ఉంటుంది, కొంతమంది చేయలేకపోతారు. చేయని వాళ్ళని చూసి హేళనగా ఇచ్చేయద్దండి దయచేసి. మీకు వీలైతే చేయండి, వీలు కాలేదంటే కూర్చోండి. ఒకరిని గురించి నవ్వొద్దండి దయచేసి. ఇప్పుడు భుజంగాసనం. లుకట్ మీ అందరూ ఇక్కడ చూడండి పిల్లల్ని. అట్లే పడుకొని తల పైకి లేపి నిటారుగా పెట్టాలి. పైకి లేపండి, తల పైకి లేపండి కొద్దిగా. ఇప్పుడు పర్వతాసనం. 2 చేతులు 2 కాళ్ళ నుంచి పాట పైకి లేపాల. మన పాటను ఎంత పైకి లేపితే అంత బాగుంటుంది. పర్వతాసనం కొండ మాత్రం ఉండాల. ఇప్పుడు పర్వతాసనం నుంచి ఏకపాదాస్తాసనం. ఒక పాదం ముందుంచి ఒక కాలు వెనక్కి తీసుకోవాలి, కుడి కాలు ముందుంచల్లా. ఇక్కడ చేసే పిల్లల్ని గమనించండి ఒకసారి. ఏకపాదాస్తాసనం నుంచి ఇప్పుడు పాదహస్తాసనం. 2 పాదాల మీదకి 2 చేతులు ఉంచల్లా. తల లోపలికి తీసుకోవాలా. ఆ పాదహస్తాసనం నుంచి ఇప్పుడు స్థితిలో నిల్చుకోవాలా. ముందు ఎట్లా నిల్చుకున్నామో అట్లా నిల్చుకోవాలా. యోగాలో ఈ సూర్య నమస్కారాలు ప్రధానమైనవి. ఈ సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఇంతకుముందు ఎన్నైతే చెప్పినామో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రోజు ఈ సూర్య నమస్కారాలు చేసుకుంటే మనకు హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా మిగిలిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుతున్నాను. సిట్ డౌన్, రిలాక్స్. అందరూ ఒకసారి కూర్చోవాలని కోరుతున్నాం. ఇప్పుడు చైర్ లేపిచ్చేసి ఏదో మీటింగ్ పెట్టుకుంటారంట. అవును. సార్ రండి సార్.